ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యం ఏమిటంటే కీర్తనలు 137:1. బబులోను నదుల యొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సియ్యోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. ప్రియులారా, ఈ వాక్యం వెనుక ఒక బాధ ఉంది, ఒక వేదన ఉంది, అలాగే ఒక పశ్చాత్తాపం కూడా ఉంది. ఇశ్రాయేలీయులు తమ స్వదేశం నుండి దూరంగా బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు. ఎందుకంటే వారొకప్పుడు దేవునితో దగ్గరగా ఉన్నారు, కాని ఇప్పుడు ఆయన నుండి దూరమయ్యారు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. మనము కూడా చాలాసార్లు లోకపు విషయాలలో పడి దేవుని నుండి నెమ్మదిగా దూరమవుతాము. అదెలాగంటే మొదట చిన్నగా మొదలవుతుంది. ప్రార్థన తగ్గిపోతుంది, దేవుని వాక్యం చదవడం తగ్గిపోతుంది. అలా పూర్తిగా దేవుని సన్నిధి నుండి మనం దూరమవుతాము. ఒకరోజు మన ఆత్మీయ జీవితం ఖాళీగా అనిపిస్తుంది. అప్పుడు మనం కూడా అంటాం, దేవుని దగ్గర ఉన్న రోజులే మంచివి అని. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, దేవుని నుండి దూరమవ్వడం మన జీవితంలో అత్యంత పెద్ద నష్టం. కాని మంచివార్త ఏమిటంటే మనము తిరిగి ఆయన దగ్గరకు వస్తే, పశ్చాత్తాపంతో వస్తే తప్పకుండా దేవుడు మనలను తిరిగి స్వీకరిస్తాడు. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను దేవుని నుండి దూరమవ్వను. నేను ఆయన సన్నిధిలోనే జీవిస్తాను. నా జీవితంలో దేవునికి మొదటి స్థానమిస్తాను. సరే, మనం ఏ నిర్ణయం తీసుకున్నామో దానిమీద నిలబడదాం. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాటలాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము చాలాసార్లు నీ సన్నిధి నుండి దూరమవుతున్నాము. మమ్మల్ని క్షమించుము తండ్రి. మమ్మల్ని మళ్లీ నీ దగ్గరకు తీసుకుని రమ్ము. మా హృదయాలలో నీపై ప్రేమను మళ్లీ వెలిగించుము. ప్రభువా, ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయుము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.